వస్తారు, ఒక్కడు కూడా మిస్ అయ్యింది. ఓకే ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్ వైసీపీ వరద మీద రాజకీయం, బురద మీద రాజకీయం, విద్యార్థుల మీద రాజకీయం సిగ్గుండాలి కదండి. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరేవో ఫేక్ వీడియోలు తీసుకుని వచ్చి అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు ఇల్లే కాపాడుకోలేకపోతున్నాడు, అమరావతిని ముంచేసాడు అని చెప్పి ఇన్ని కథలు మాట్లాడుతున్నారు. మరి బుడమేరు మీద అది మీరు వైసీపీ పరిపాలనలోనే అది గండి పడిపోతే ఇప్పటి వరకు 2023 డిసెంబర్ లో గండి పడితే దాన్ని ఇప్పటి వరకు వాళ్ళు కూర్చుని పాపాన్ని పోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక మాట అనేవారు, నేను విన్నాను, నేను ఉన్నాను అని. అంటే మరి గతంలో వరదలు వచ్చినప్పుడు ఏంటంటే 4 టమాటాలు 6 కోడిగుడ్లు పనిచేసి దాన్ని ఫోటోలు తీసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని భజన 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 అనమాట అసెంబ్లీలో. ఇప్పుడు మరి 70 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 2:30, 3 వరకు స్వయంగా ఆయనే వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొండాన్ని ఏమనాలండి? నేను విన్నాను, నేను ఉన్నానంటే ఇది కదండి నిదర్శనం. అంటే అధికారులను పంపించే చేయొచ్చు, స్వయంగా సీఎం వెళ్లి అర్ధరాత్రి వరకు సమీక్షలు చేసి సహాయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు టీమ్, పేటీఎం టీమ్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు పాలు పంచుకున్నారా? వరద బాధితులకి సహాయాన్ని ఏమన్నా పాలు పంచుకున్నారా జనసేన అధినేత? అవునండి, జనసేన సైనికులు అందరూ ఆల్రెడీ సహాయ కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్షలు చేస్తున్నారు. ఆయన బర్త్డే కూడా చేసుకోకుండా బయటకు రాకుండా ఆయన ముందు పార్టీ నుంచి మాకు ఇది నియమాలు కూడా రావడం జరిగింది, అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఇటు రాకండి అని చెప్పి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం చేసుకునే వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను సార్, లాస్ట్ టైం శ్రీకాకుళంలో తుఫాన్ వస్తే పక్కనే ఉన్న వైజాగ్ లో అండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి చూసిన పాపాన్ని పోలేదండి. మళ్ళీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఏరియల్ సర్వే చేసిన మహానుభావుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. తుఫాన్ వచ్చేసి రైతులు పంటలు మునిగిపోతే రోడ్డు మీద, హైవే రోడ్డు మీద డయాస్ వేసుకుని ఒక 4 రైతుల్ని తెప్పించుకుని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిన మహానుభావుడు. కనీసం వాళ్ళ పంటల్లో దిగి ఆ పొలాల్లోకి దిగి కనీసం ఎలా అయిపోయింది, డ్యామేజ్ ఏం జరిగిందని కూడా పరిశీలించలేదు. అన్నమయ్య డ్యామ్ సంఘటన గుర్తుంది కదండి లక్ష్మీనగర్ మీకు? అప్పుడు ఎప్పుడు వెళ్ళారండి? 1 వీక్ తర్వాత వెళ్ళారు. అది కూడా కొంతమంది వాళ్ళ మనుషుల్ని చుట్టూ పోగేసుకుని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు నీతి రాజకీయాలు చేస్తారా? కనీసం అండి ఇప్పుడైనా కూడా 11 సీట్లు ఇచ్చారన్న సిగ్గు బుద్ధి తెచ్చుకుని కనీసం ఇటువంటి నీచ రాజకీయాలు చేయకూడదు. అది కూడా ఇటువంటి పరిస్థితుల్లో, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరేం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సహాయం ప్రకటించారు? జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళి కలిశారు? వైసీపీ కార్యకర్తలు ఎన్ని సహాయాలు చేశారు చెప్పమనండి. ఒక్కడు బయటికి రాడు. ఎప్పుడు చూసినా నీచ రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు. ఆడపిల్లలను తీసుకుని వచ్చేసారు లక్ష్మీనాథ్ గారు. ఈ రోజు ఎంత దారుణం అంటే అక్కడ మన చౌదరి గారు చెప్పినట్టు అక్కడ ఏమీ లేదు, 300 వీడియోలు లేవు, ఏమీ లేవు. ఉంటే ఒక్కటన్నా బయటకు వచ్చేది, ఏమీ లేకుండా ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దాన్ని విద్యార్థినుల్లో భయాందోళనకు గురి చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజు భయాందోళనకు గురయ్యి ఒక అభద్రతా వాతావరణం కల్పించి ఈ రోజు ఎలాగైపోయిందంటే టెలిగ్రాములలో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి గొడ్లవల్లేరు వీడియోస్ అని చెప్పి బిజినెస్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మీరు డబ్బులు పంపించండి, వీడియో పంపిస్తాం. వాళ్ళ దగ్గర వీడియో ఉండదు, ఏముండదు. అంటే ఎంత దారుణంగా అది ఓపెన్ చేసిన ఛానల్స్ అడ్మిన్స్ కూడా ఎవరంటే వైసీపీ చెందిన కార్యకర్తలు. మరి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీదే ఉంటుంది కదా సుజాత గారు. అలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని అరికట్టాల్సి, వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీదే ఉంటుంది కదా. ఆ ఐపీ అడ్రస్లతో సహా వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతున్నారు సార్. తీగ లాగితే డొంకంతా కలుగుతుందని అసలు కారణాలు ఎవరన్నది అన్ని బయటకు వస్తాయి సార్. ఇప్పుడు చూసాం దువ్వాడ శ్రీనివాస్ గారి భాగవతం 10-15 రోజులు కాగానే వాళ్ళ డ్రామా బయటకు వచ్చింది. ఎవరిదే ఆగదు సార్, చట్టం ముందు ఏది దాటలేరు. ఎవరైతే ఈ అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారో ఏదో ఒక తప్పు చేస్తారు, దొరికిపోతారు. ఈ లోపల వీళ్ళు బిల్డప్లు ఇచ్చి ప్రజల గురించి మరి వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా మరి దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చిన ఆడియో ఆయనదేనా, మరి మాధురి గారిదేనా? దీని గురించి ఏమన్నా లీగల్ గా ఏమైనా మూవ్ అయ్యే అవకాశం ఉందా మీరు? సార్ వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా మన చూసాం, మన ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోనే బయటకు వస్తే అది మార్పింగ్ అన్నారు.
అంతకు ముందు వాళ్ళ గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచం మొత్తం చూసేసినా అది మార్పింగ్ అన్నారు. వీళ్ళకి ఏం చెప్పాలి సార్? వాళ్ళు బయటకు వస్తే మార్పింగ్ లా, వీళ్ళు మాత్రం నిరాధార ఆరోపణలు చేసేస్తారు. నారా లోకేష్ గారికి లింకులు ఉన్నాయంటారు. ఒక్కడు బయట పెట్టాడు మళ్ళా ఏముండదు వాళ్ళ దగ్గర. పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేసేస్తారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరికీ లింకులు ఉంటాయంట. లక్ష్మణ్ రావు గారు ఎలా మాట్లాడుతున్నారండి అలాగా? రాజకీయాల్లో మీతోటి సోదరి మళ్ళీ ఎంతమంది ఉంటారు? మీతోటి కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ బురద పులుస్తారా మీరు? అంటే మీరు బురద పార్టీలో ఉన్నారని అందరి మీద బురద కంక్లూడ్ చేయండి. ఏం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీ బాధ్యతగా ఏపీ అభివృద్ధికి శాంతి భద్రతల దృష్ట్యా ఏం చేయబోతున్నారో కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఖచ్చితంగా ఈ వరదలు, తుఫాన్లు ఇవి ఏవైతే ఉన్నాయో మనం ప్రకృతి విపత్తులను మనం ఆపలేం సార్. కాకపోతే అప్పుడు డ్యామేజ్ జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తులకు డ్యామేజ్ జరగకుండా సహాయ కార్యక్రమాలు ఇమ్మీడియట్ గా చేపట్టడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని నిద్రపోలేకుండా పరుగులు పెట్టించడం, ముఖ్యమంత్రి గారితో సహా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఎంత మమ్మల్ని విసిగిస్తున్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అటు కలెక్టర్లతో సహా అందరూ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అందరూ సహాయ చర్యలు చేపట్టి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది వరద బాధితులు ఉన్న ఒక్కరు కూడా ఆహారం దొరక్క బాధపడ్డారన్న సంఘటనలు ఒక్కడు కూడా బయటకు రాకుండా సహాయ చర్యలు చేయబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో, ఆయన నెంబర్ 1 అని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రుజువైంది సార్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 18 hours ఆలస్యం అయితే అక్కడ జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి భోజనం, అరటి పండ్లు సప్లై చేసి, మంచినీరు సప్లై చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి సార్. ఆ వీడియోలు కూడా ట్రైన్ లో ఉన్న వాళ్ళు బయటికి పంపించిన వాళ్ళ తెలిసింది కానీ మేమెవరూ చెప్పుకోలేదు సార్. మేమందరం పని చేసుకోవడంలో ఉంటాం, వీళ్ళందరూ మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడంలో ఉంటారు సార్ వైసీపీ వాళ్ళు. కనీసం ఇలాంటప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పండి. ఓకే లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణ్ రావు గారు, ఇవి రాజకీయాలు చేయాల్సిన టైం కాదు. ఏదైతే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ అమరావతి మునిగిపోయింది లేదంటే అని కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీని గురించి చేయాలి, వైసీపీ వాళ్ళు అది నేర్చుకోవాలని చెప్తున్నారు. వారు ఏమంటారు మీరు? వాళ్ళు మాకు చెప్పే స్థాయిలో లేరండి. మేము ప్రజలకు అందించవలసినటువంటి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి, అలాగే వాటర్ క్యాన్స్, పాలు, అలాగే పులిహార పట్టాలు, భోజనం అంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి వాళ్ళకి సమకూర్చడం జరుగుతూ ఉంది. ఒకటేనండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రిటైనింగ్ వాళ్ళు కానీ కట్టకుండా ఉంటే ఇప్పటికీ విజయవాడ పరిస్థితి ఏంటనేది ఆలోచించమని చెప్పాను ఒకసారి. 370 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాళ్ళు కట్టారో దాని ప్రభావంగా ఎంతమంది దాదాపుగా 5 లక్షల మందికి అక్కడ ఏదైతే రాణిగారి తోట ఉందో, ఎలమల కుదురు ఉందో, అంటే ఆగస్టు 29 IMD అంటే ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా మీరు పట్టించుకోవాలా. అంటే ముందుగానే అక్కడ ఉన్నటువంటి జనాలు మీరు అప్రమత్తం చేస్తుంటే ఏదైతే బుడమేరు కట్టు నుంచి బుడమేరు వాగు ఏదైతే అది మీరు జనప్రవేశంలో వదిలిసినటువంటి వెలగలేరులో ఆ గేట్లను ఏ విధంగా ఎత్తేసారో దాని ప్రభావం కదా ఇదంతా కూడా. ఈ రోజున రాజరాజపేట కానీ, సింగనగర్ కానీ, ఆ కాకుండా నున్న, అంబాపురం ఇవన్నీ కూడా ఎందుకు మునిగిపోయి మీరు చేసిన సొంతంగా కదా. దీన్ని రాజకీయం చేయొద్దు అంటారు. ఇది చూస్తే మీరేమో మునిగిపోయే ప్రాంతంలో అమరావతి రాజధాని అంటారు. అది నదే కదా. దాన్ని మీరే ఒప్పుకున్నారు కదండి. ఆ రోజు మునిగిపోయే ప్రాంతం మీకు తెలియదా? లక్ష్మణరావు గారు శాసనసభలో, శాసనసభలో అమరావతి రాజధానిగా వెచ్చించి 50 సంవత్సరాలకి లక్ష్మణరావు గారు శాసనసభలో అమరావతి రాజధానిగా కావాలి అని చెప్పి మీరే కదా ఒప్పుకుంది. అప్పుడు తెలియదా? ఒప్పుకోవాలా? ఇదే పవన్ కళ్యాణ్ గారు 2500 ఎకరాలు చాలు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రైతులు ధర్నాలు చేస్తే మీ భూములు మీకు ఇప్పించేస్తా, నేను అధికారంలోకి వస్తే ఎవరెవరైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చినటువంటి భూములు మీకు ఇప్పించేస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ తీసుకొని, చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకొని మాట మార్చింది పవన్ కళ్యాణే కదా.
దానికి సమాధానం చెప్పండి జనసేన పార్టీ ఉంది. ముడుపులు తీసుకున్నట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయండి? ఈ రోజున మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. నాకు మీ దగ్గర ముడుపులు తీసుకున్నట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నారు చౌదరి గారు. ముడుపులు అందినట్టుగా ముడుపులు తీసుకున్నట్టుగా ఈ వరదబాధితులు విజయనగరంలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరికీ తగు చర్యలు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపోజిషన్ గారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లీడర్స్ గారు ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే అన్ని పార్టీలు కూడా దాంట్లోకి వచ్చి వాటి సహాయ నిర్ణయాలు చేయాలా. మేము కూడా చేస్తూ ఉన్నాం. పార్టీ నిరాధార ఆరోపణలు మానేసేయండి. ప్యాకేజ్ తీసుకున్నారు, ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు మానేసేయండి. కోట్లు సంపాదించుకునే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వచ్చిన వ్యక్తి ముడుపులు తీసుకున్నారని మీరు ఎలా మాట్లాడతారు లక్ష్మణరావు గారు? ఇప్పటికీ అదే మాట, అది ఆ మాట మీ తప్పు. లక్ష్మణరావు గారు ముడుపులు తీసుకున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ప్రూఫ్లు ఏంటి? మీకు నాకు మీ మీడియాని పిలిపించి ఇస్తారా నా డబ్బులు? ఓకే, ఆరోపణలు చేయడం కాదు. ఆరోపణలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు చౌదరి గారు మీకు ఇస్తాను, చౌదరి గారు మీకు ఇస్తాను, జన సైనిక చౌదరి గారు మీకు ఇస్తాను. బానిసలు చేసి వాళ్ళకి బానిసలు ఎందుకు చేపిస్తూ లక్ష్మీనాథ్ గారు దివీస్ ని బంగాళాఖాతంలో కలిపేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాగానే దివీస్ ని మళ్ళా ప్రారంభించారు. ఏం ముడుపులు తీసుకుని లొంగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి లక్ష్మణరావు గారు. మీరు తండ్రి చావు రిలయన్స్ అని చెప్పి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. చౌదరి గారు సమయభావం తక్కువ ఉంది. సుజాత గారు చౌదరి గారు సమయభావం తక్కువ ఉంది, త్వరగా కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధాన్ని వేదంగా మార్చుకొని 4 స్టార్ ఉన్న వైఎస్ఆర్సీపీ వైకామా పార్టీ చెప్పే మాట జనాలు వినట్లా. ఇప్పటికీ జనాలు ఈ రాష్ట్రంలో మీ సేవలు ఒక్కర్లేదని పక్కన పెట్టారు.